Hi, I'm making egg fried rice without sauces. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్స్ కూడా తీసుకుంటున్నాను. వెజిటబుల్స్ బీన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. అల్లం వేగిన తర్వాత బీన్స్ వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వితౌట్ సాసెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. వితౌట్ సాసెస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ నేను 2 ఆనియన్స్ 1 బిగ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మీకు వెజిటబుల్స్ వద్దు అంటే ఆనియన్స్ వేగిన తర్వాత మీరు ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అందులో పచ్చివాసన పోతుంది. తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క వెజిటబుల్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వెజిటబుల్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వెజిటబుల్స్ వేగిన తర్వాత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఎగ్ని కుక్ చేసుకోవాలి. నేను అల్యూమినియం కళాయిలో చేస్తున్నాను, స్టిక్ అవ్వకుండా ఉంటుందని. స్టీల్ కళాయిలో చేసుకుంటే స్టిక్ అయిపోతుంది, ఎగ్ బాగా ఫ్రై అవ్వదు. అల్యూమినియం కళాయి అయితే ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. చికెన్ అయినా ఏదైనా ఫ్రైడ్ రెసిపీస్కి అల్యూమినియం కళాయి తీసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. సో నేను అల్యూమినియం కళాయి తీసుకున్నాను. ఎగ్ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఎగ్ బాగా వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. If you like my videos, like, share and subscribe. కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రైస్ బాగా ఎగ్లో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.